హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. ఈరోజు మనం సరికి పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో అయితే ఉన్నాం. మనం ఎక్కడైతే ఉన్నామో పవన్ కళ్యాణ్ గారు రేపు మార్చి 14న ఆవిర్భావ సభ దినోత్సవం ఇక్కడే మాట్లాడనున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు. స్టేజ్ కూడా చాలా పెద్దది. దాదాపు 120 నుంచి 150 మంది స్టేజ్ మీద ఉండేలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే కొంతమంది నాయకులు అయితే నాదెళ్ల మనోహర్ గారు, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, కొంతమంది నాయకులు, ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు అయితే కొంతమంది నాయకులు దగ్గరుండి స్టేజ్ అయితే పరీక్షిస్తూ ఉన్నారు. ఇటు కూడా మనం చూడొచ్చు. అలాగే మనం ఇప్పుడు స్టేజ్ దగ్గర అయితే చూసాం. ఇక్కడ చూస్తుంటే రేపు పెద్ద పెద్ద భారీ గేట్లు అయితే పెట్టేశారు. అలాగే రేపు వచ్చే జన సైనికులకు కానీ ఇక్కడ అభిమానులకు కానీ ఎవరికి ఏ ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దాదాపు ఏర్పాట్లు అయితే అయిపోవచ్చుని ఇంకా చేస్తూ ఉన్నారు. అలాగే రేపు ఈ సభకి హాజరయ్యే వాళ్ళు దాదాపు 6 నుంచి 7 లక్షలు అయితే ఈ సభకు హాజరవబోతున్నారు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏంటి, ఇక్కడ కొంతమంది నాయకులు అయితే దగ్గరుండి పరీక్షిస్తున్నారు. ఇక్కడ నాయకులను అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రండి మేడం. నమస్తే మేడం. మేడం ఏర్పాట్లు చూస్తున్నారు కదా, తినే ముందు రుచి ఎందుకు అన్నట్టుగా ఈరోజు మేము విజయనగరం నుంచి దాదాపు 4 నియోజకవర్గాల నుంచి అందరం కలిసి ముఖ్యమైన లీడర్స్ తర్వాత టీంలో మెంబర్స్ అందరం కూడా రావడం జరిగింది. అయితే ఇది గత 15 రోజుల నుంచి, అంటే ఎప్పటి నుంచి గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నారు, 15 రోజుల నుంచి కొంచెం ముమ్మరంగా జరుగుతున్నాయి. లక్షలాది మంది సమీకరణతో ఎంతో గట్టిగా క్రౌడ్, మేము అంటే ఎక్స్పెక్ట్ చేయని కంటే ఎక్కువగానే ఊహించినంత క్రౌడ్ వస్తుంది. ఇక్కడ చిత్రాడ మైదానంలో చాలా గట్టిగా మార్చి 14న జరగబోయే ఏదైతే ఆవిర్భావ సభ ఉందో, ఇది ఎస్పెషల్లీ ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత దీనికి మరింత ఉత్సాహం జన సైనికుల్లో మరింత పెరిగింది. రిజల్ట్ వచ్చింది అని ఘనంగా ఒక పండగగా ఎలా చేస్తున్నామో అంతకు ముందు కూడా దాదాపు ఇది 12 ఏళ్ళు ఈ చరిత్రలో ఎంతో బాగా అవుతుంది. అయితే ఈసారి ఇంకా స్పెషల్గా ఉంటుంది. అది మా ఆనందం. ఎందుకంటే కింద పడ్డాం, పైన ఎన్నో బరువులు మోసాం, ఎన్నో అవమానాలు పడ్డాం. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కళ్ళం కూడా పడే బాధ, ఆవేదన ఈరోజు ఒక కొలిక్కొచ్చి ఒక రూపంగా మారిందని మేము అందరం భావిస్తున్నాం. చాలా చక్కగా ఇది ఏదైతే ఈ మైదానంలో ఉందో ప్రతి ఒక్కళ్ళు సంతోషం, బాధని మరిపించే అంత గట్టిగా ఒక పండగగా జరుగుతుంది. అయితే ముఖ్యమైన లీడర్స్ అందరినీ కమిటీలో వేశారు. ప్రతి 13 జిల్లాలు అంటే 26 జిల్లాలు కొత్తగా ఉన్న దాంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఘనంగా ఒక పండగలా జరుపుకుంటున్నాం. ఆ రోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదే ప్రత్యేకించి డిప్యూటీ సీఎం ఏదైతే ఉన్నారో 100% స్ట్రైక్ రేట్తో రిజల్ట్తో ఒక గిఫ్ట్గా స్టేట్కి ఇచ్చిన ఒక ఈవెంట్గా ఈవ్గా ఆ రోజు ప్రజెంట్ చేస్తూ అందరికీ ఒక మంచి సందేశాన్ని ఇస్తారు. ఆ సందేశం ఇప్పుడు ప్రతిపక్షం అనేది లేదు, అంతా పాలక పక్షమే. ఏదైతే ఎక్కడో కనబడిన ప్రతిపక్షం ఉందో, ఒక చిన్న ఒక చుక్కలా ఉందో, వాళ్ళకి ఇంకా చెవులు మరింత ఎరెక్ట్ అయి వింటారు. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందన్న ఒక సందేశం, దిశానిర్దేశం ఇస్తూ నాయకులకి, కార్యకర్తలకి అందరినీ కూడా గ్రీట్ చేస్తూ ఒక మంచి సందేశాన్ని ఇస్తారు. ఇది చిత్రాల్లో చాలా చిత్రాలు జరుగుతాయని మీ అందరం భావిస్తూ జన సైనికుగా ఉంటున్నాం. దాదాపు ఎంతమంది వస్తున్నారు? లక్షల మంది అండి. ఎప్పుడు కూడా ఇంత అంత అనుకున్నాగా ఈసారి ఊహించినంతగా ఉంటుంది. వి కాంట్ సే ఎగ్జాక్ట్ ఫిగర్, బట్ నా భూతో నా భవిష్యత్ అన్నంత దీనిగా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. సార్ నమస్తే సార్. సార్ ఎలా జరగబోతుంది సార్ ఈ సభ అనేది? ఇంతవరకు ఆవిర్భావ సభ ప్రతిదీ కూడా అధికారంలో లేనప్పుడు చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారి ఈ ఆవిర్భావ సభ ఏదైతే ఉందో అది అధికారంలో ఉండి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మోటివ్ ఏంటంటే సభలు చేసుకోవడం ఒక ఎత్తు అయితే, సభకు వచ్చిన జనాలు తిరిగి సురక్షితంగా వాళ్ళ తాలూకా ఇంటికి వెళ్ళాలనేది ఆయన తాలూకా మెయిన్ మోటో. ఆయన కోరుకునేది కూడా అందరూ మంచి కోరుకునే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి అడుగుజాడల్లో మేము అందరం నడుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఎప్పుడు ప్రతి పార్టీకి ఎలా ఉంటుందంటే జనాల్ని ఎలా మొబిలైజ్ చేయాలి, ఏంటి, ఎలా తీసుకురావాలనే ఆలోచనతో ఉంటాయి. మా పార్టీ దగ్గరికి వచ్చేసరికి పిలుపునివ్వగానే తొండలుగా వాళ్ళంతలో వాళ్ళే వాళ్ళ తాలూకా వెహికల్స్లోని వచ్చేసే ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. సో దానికి తగ్గట్టుగానే
మరి ఈ ఏర్పాట్ల విషయాల్లోని ఈ వెహికల్స్ కానీ బస్సులు కానీ లేకపోతే కార్లు కానీ ఎవరు ఎలా వస్తున్నారు ఏంటి అనేది వివరాలు తెలుసుకోవడం అనేది మాకు లాజిస్టిక్స్ కమిటీలోని మమ్మల్ని వేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంకా అన్నీ స్టార్ట్ చేస్తున్నాము. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఏ విధంగా వస్తారో ఏంటి అనేది తెలుసుకుంటున్నాము. కానీ ఖచ్చితంగా 5 లక్షల పైన జనాభా వస్తారు, ఈ సులువుగా ఈజీగా 5 లక్షల పైన జనాభా వస్తారనేది ఒక అంచనా. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఏం చెప్పబోతున్నారు అనేసి అందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. మాట ఇచ్చారు ఏంటంటే మాట మీద నిలబడే వ్యక్తి. రెండోది ఏంటంటే ప్రపంచం అంతా ఆయన వైపు చూసింది ఏంటి 100% స్ట్రైక్ రేట్ రాజకీయాల్లో ఏంటి అని చెప్పేసి. సో ఈ సభకి అంత ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ తోటి ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏం మాట్లాడబడుతున్నారు అనేది అందరూ చూస్తున్నారు. సో అందుకే ఇంత ఇంపార్టెన్స్ ఈ సభకు వచ్చింది. హోలీ రోజు ఖచ్చితంగా హోలీ వాతావరణం నెలకొంటుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. పవన్ కళ్యాణ్ గారు గెలుపుని ఓటాన్ని ఒక విధంగా తీసుకునే ఒక ఐడియాలజీ కలిగిన వ్యక్తి. నాకు తెలిసి అందరూ దీన్ని సంబరంగా జరుపుకోవాలని చూస్తూ ఉన్నారు. ఆయనైతే మాత్రం ఆయన ఐడియాలజీలో 100 మెట్లు ఉంటే 1 మెట్టు ఎక్కారని నేను అనుకుంటాను. ఈ సందర్భంగా ఏదైతే యువతని నమ్ముకొని యువత ఈ దేశానికి సరైన మార్పుకైనా చేర్పుకైనా దేశ చరిత్ర నిర్మించేది వాళ్ళే అని నిర్ధారించుకొని యువతకు మాత్రమే పిలిపిస్తున్నారు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ వల్లనే 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. మంచి పేరు భారతదేశంలో కూడా నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రి దేశ్కి నేత పవన్ కళ్యాణ్ అని ఎన్నో సభల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా యువతకు పిలిపిస్తున్నాం. రేపు వచ్చి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళ కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వచ్చి వెళ్ళాల్సిందిగా ఈ సందర్భంగా చెప్తూ, తెలంగాణలో మరి జయరాజ్ అనే ఒక పెద్ద కవి ఉంటారు. ఆయన తల్లిదండ్రుల భార్య భర్తల భవిష్యత్తు నీదని తెలుసుకో, వేగము కన్నా ప్రాణమే మిన్నని ఈ రోజన్నా తెలుసుకో, పోయిన ప్రాణం తిరుగురాదని జీవిత సత్యం తెలుసుకో, ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నరా, నడి రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నరా. రేపు జరగబోయే కల్చరల్ ఈవెంట్లో పార్టీ ప్రారంభం దగ్గర నుంచి ఈరోజు సభ వరకు, రేపు జరగబోయే సభ వరకు అంచెలంచెలుగా చేసే పోరాటాలని అన్నిటినీ కూడా కల్చరల్ రూపంలో ప్రజలకు చేరువ చేసి పోరాటానికి సిద్ధం చేసి సమాజ నిర్మాణానికి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, రాజ్యాంగ ఫలాలను ఏదైతే అందించాలనుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అందించాలి కాబట్టి గిరిజనులు వెనకబడి ఉన్నారు కాబట్టి గిరిజన ప్రాంతానికి ఒక్కడిగా వెళ్ళి అన్ని సమస్యలు తెలుసుకుని డోలీలు మోతలు తప్పించి రోడ్లు వేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కాబట్టి యువత ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలని కాపాడుకునే ప్రయత్నంలో జాగ్రత్తగా వచ్చి ఈ సభా ప్రాంగణానికి వచ్చి వెళ్తారని తెలియజేసుకుంటూ మీ ఆదాడు మోహన్ రావు, పిఓసి తారవతపురం. థ్యాంక్ యూ. మేడం నమస్తే. మేడం నమస్కారం అండి. ఈ ఆవిర్భావ సభ అనేది ఒక పండగ వాతావరణం జన సైనికులు కానీ వేరే మహిళలకు కానీ ఎలా జరగబోతుంది? పార్టీ గెలిచిన తర్వాత అదే తినబోతు రుచులు ఎందుకండి, రేపు 14వ తారీఖున 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని పార్టీ ఆవిర్భవించి 12వ వసంతంలోకి అడుగు పెడుతున్నాం. ఈ 12 వసంతాల్లో కూడా చాలా కష్టాలు నష్టాలు ఓర్చుకున్నాం. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తే అక్కడ గెలుపు అనే జయంగా ఈరోజు పనిచేస్తున్నాం. జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు, యోధుడు అనే ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. అదే రకంగా పరిపాలనలో కూడా ఒక మచ్చలేని వ్యక్తిగా కూడా ఆయన చేస్తున్నాడు. మరి ఆయన ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈగర్లీ వెయిటింగ్ ఏం చేస్తారని. ఆయన ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని రాష్ట్ర ప్రజలందరూ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మరి చాలామంది లక్షల మంది వచ్చి ఈరోజు సభ
సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. మేడం నమస్తే మేడం. నమస్కారం అండి. ఈ ఆవిర్భావ సభ అనేది ఒక పండగ వాతావరణం జన సైనికులు కానీ వీర మహిళలకు కానీ ఎలా జరగబోతుంది? తినబోతు రుచి పార్టీ గెలిచిన తర్వాత అదే తినబోతు రుచులు ఎందుకండి, రేపు 14వ తారీఖున 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని పార్టీ ఆవిర్భవించి 12వ వసంతంలోకి అడుగు పెడుతున్నాం. ఈ 12 వసంతాల్లో కూడా చాలా కష్టాలు నష్టాలు ఓర్చుకున్నాం. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తే అక్కడ గెలుపు అనే జయంగా ఈరోజు పనిచేస్తున్నాం. జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు, యోధుడు అనే ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. అదే రకంగా పరిపాలనలో కూడా ఒక మచ్చలేని వ్యక్తిగా కూడా ఆయన చేస్తున్నాడు. మరి ఆయన ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈగర్లీ వెయిటింగ్ ఏం చేస్తారని. ఆయన ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని రాష్ట్ర ప్రజలందరూ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మరి చాలామంది లక్షల మంది వచ్చి ఈరోజు సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం.